ఇప్పుడు ప్రతి ఒక్కరి మొబైల్లో ఫోన్‌పే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అందరి కోసం మీకు యూజ్ అయ్యే కొన్ని యూజబుల్ సెట్టింగ్స్ అనేది చెప్తాను. ఈ సెట్టింగ్స్ ఖచ్చితంగా చేసుకోండి. ఫస్ట్ సెట్టింగ్ ఏంటంటే మీకు టాప్‌లో లెఫ్ట్ సైడ్ మీకు ప్రొఫైల్ ఐకాన్ కనబడుతుంది కదా! దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఫోన్‌పే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. పైన మన నేమ్ ఉంటుంది. పక్కన మేనేజ్ అని ఒక బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు మీ ప్రొఫైల్ ఫోటో పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు. దానికోసం ఎలా చేయాలంటే ఇక్కడ మీరు కెమెరా బటన్ ఉంది చూడండి. కెమెరా సింబల్ దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ పెన్సిల్ బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీ గ్యాలరీ యొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. ఎవరైనా ఫోన్‌పేకి పేమెంట్ చేసినా, మీరు ఎవరికైనా పేమెంట్ చేసినా మీ ఫోటో అనేది వాళ్ళకి కనిపిస్తుంది అన్నమాట. అది ఫస్ట్ సెట్టింగ్. రెండోది ఏంటంటే ఇక్కడ చూడండి పర్సనల్ డీటెయిల్స్ అని ఉంది కదా! దానిపై క్లిక్ చేయండి. పర్సనల్ డీటెయిల్పై క్లిక్ చేసిన వెంటనే మీ ఫుల్ నేమ్ అడుగుతుంది. అలానే ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఈ రెండింటిని మీకు ఏదైతే మొబైల్ యూజ్ చేస్తున్నారో ఆ ఈమెయిల్ అడ్రస్‌ని అలానే మీ ఫుల్ నేమ్‌ని ఎంటర్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు ఫోన్‌పే నుండి నేమ్ ఫెచ్ అవ్వగానే ఈ నేమ్ అనేది ఫెచ్ అవ్వడం జరుగుతుంది. అంటే అవతల వాళ్ళకి కనిపించడం జరుగుతుంది. రిమైనింగ్ అనేది మనకు అవసరం లేదు ఇక్కడ. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ వెరిఫై అని అడుగుతుంది. వెరిఫై చేయాలంటే వెరిఫై చేయొచ్చు మీరు. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్‌కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే కన్ఫర్మ్ చేస్తే వెరిఫై అయిపోతుందన్నమాట. సో నెక్స్ట్ సెట్టింగ్ ఏంటంటే మీకు కిందకి స్క్రోల్ చేసినట్టుకుంటే ఇక్కడ మీకు కొత్త ఆప్షన్ అది వచ్చింది. షేర్ టు స్కాన్ అనమాట. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఫోన్‌పే ఓపెన్ చేసిన వెంటనే కింద రెడీగా బటన్ ఉంటుంది మనకి ఇక్కడ స్కానింగ్ బటన్. ఇక్కడ చూడండి స్కానింగ్ బటన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ రెడీగా బటన్ ఉంటుంది. అలా కాకుండా మీరు ఈ బటన్‌ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీరు మొబైల్‌ని జస్ట్ ఇలా సెట్ చేస్తే సరిపోతుంది. స్కానర్ ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఫోన్‌పే ఓపెన్ చేసిన వెంటనే జస్ట్ సెట్ చేస్తే స్కానర్ ఓపెన్ అయిపోతుంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే స్కానర్ ఓపెన్ అవుతుంది. లేదంటే లేదనమాట. ఓకే, ఇది కొత్త ఆప్షన్. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కంటిన్యూ చేయండి. లేదంటే మీరు డిసేబుల్ చేసుకోండి. నెక్స్ట్ వన్ అంటే ప్రిఫరెన్సెస్. దీంట్లో మీకు యూజ్ అయ్యే కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. లాంగ్వేజ్, మీరు లాంగ్వేజ్ని సెట్ చేయొచ్చు. లేదంటే ఇంగ్లీష్ ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు. బిల్ నోటిఫికేషన్స్ అని ఒకటి ఉంది చూడండి. దీనివల్ల మనకి యూజెస్ ఏంటంటే మనం మన మొబైల్ని లేదంటే చాలా మొబైల్స్ని రీఛార్జ్ చేస్తుంటాం. రీఛార్జ్ చేస్తున్నప్పుడు ఆ రీఛార్జ్ అయిపోయిన వెంటనే మనకి వాళ్ళకి నుండి నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఇది రీఛార్జ్ అయిపోయిందని. అది మాకు కొన్నిసార్లు మనకి ఇబ్బంది పెడుతుంది. 10 సార్లు నోటిఫికేషన్స్ రావడం. అది ఆఫ్ చేసుకోవాలనుకుంటే అది ఓపెన్ చేసిన వెంటనే దాంట్లో చాలా మొబైల్ నెంబర్స్ కనిపిస్తే మీరు ఏం చేయాలంటే దాన్ని డిలీట్ చేసుకుంటే సరిపోతుంది. పెర్మిషన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్దాం. దీంట్లో కొన్ని మాత్రం మీకు చెప్తాను. ఇక్కడ చూడండి సెక్యూర్ పేమెంట్ ఉంటుంది. డేవిడ్ స్టేట్ అనమాట. దీన్ని ఎనేబుల్ చేసుకోండి. దీన్ని ఎనేబుల్ చేసుకోవడం ఏమవుతుందంటే మనం ఎవరికైనా పేమెంట్ చేసేటప్పుడు మన మొబైల్లో సిమ్ కార్డు ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకొని ఇది పేమెంట్ అనేది చేస్తుంది. సపోజ్ మన మొబైల్లో సిమ్ కార్డ్ తీసేసాం, మనం వేరే మొబైల్లో పెట్టుకున్నాం, అప్పుడు ఈ మొబైల్ వేరే వాళ్ళకి ఇచ్చేసాం, అప్పుడు పేమెంట్ అనేది కొన్నిసార్లు ఆటోమేటిక్ జరిగిపోతుంది. ఇది ఎనేబుల్ చేయడం వల్ల ఏమవుతుందంటే సిమ్ కార్డు ఉందా లేదా చెక్ చేసుకొని అప్పుడు పేమెంట్ చేస్తుంది. అంటే సిమ్ కార్డు మన దగ్గర ఉంటుంది కానీ వేరే వాళ్ళ దగ్గర మొబైల్ ఉన్నప్పుడు పేమెంట్ అనేది జరిగిపోతుంది. కాబట్టి ఈ బటన్ అనేది ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే బిల్ పేమెంట్ రిమైండర్స్. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకి రిమైండ్ చేస్తుంది. డిసేబుల్ చేసుకోండి, మనకి అవసరం లేదు. ఇక్కడ ఏమేం అవసరం లేదు. అండ్ క్రెడిట్ స్కోర్ రిసీవ్ పేమెంట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా. సో అవుట్ ఆఫ్ కంట్రీ మనకు అవసరం ఉండదు. దీంట్లో ఈ రెండు సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ మీకు యూజ్ అయ్యేది ఏంటంటే థీమ్. ఇక్కడ మీకు కనిపిస్తుంది డార్క్ కలర్ అనమాట. ఇది డార్క్ పెట్టుకోండి. లేదంటే లైట్ పెట్టుకుంటే మీకు లైట్ ఈ విధంగా కనిపిస్తుంది. డార్క్ పెట్టుకోండి, డార్క్ ఉంటుంది. లేదంటే మీ మొబైల్ ఏదైతే యూజ్ చేస్తున్నారో అది కామన్గా అన్ని ఒకేలాగే ఉండాలనుకుంటే సిస్టమ్ పెట్టుకోండి. సిస్టమ్ దాంట్లో డార్క్ ఉంటుంది కాబట్టి నాకు డార్క్ కలర్ వస్తుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. ఇంకో సెట్టింగ్స్ ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టుకుంటే నెక్స్ట్ ఇక్కడ చూడండి మేనేజ్ పేమెంట్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. మేనేజ్ పేమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు అవసరం ఉండదు. దాంట్లో మనకు యూజ్ అయ్యింది ఏంటంటే యూపీఐ లైట్ని మీరు క్రియేట్ చేసుకోండి. యూపీఐ లైట్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మనం చిన్న పేమెంట్స్కి మనం పిన్ని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదనమాట. అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా వ్యాలెట్లో లాగా దీంట్లో అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మనం ఎక్కడైనా 10 రూపీస్ 20 రూపీస్ 30 రూపీస్ స్కాన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా పేమెంట్ అనేది సెండ్ అయిపోతుంది. దీనివల్ల ఇది అడ్వాంటేజ్ అనమాట. నేను ఆల్రెడీ చేశాను, చాలా పేమెంట్ అయితే చేశాను, టెస్టింగ్ కూడా చేశాను, బాగానే వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి యూపీఐ సెట్టింగ్స్ అనగా దీన్ని క్లిక్ చేయండి. ఇందులో మీకు మీ యూపీఐ ఐడీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క యూపీఐ ఐడి ఉంటుంది. సో యూపీఐ నెంబర్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టు మీకు ఇంటర్ఫేస్ ఏ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ బ్యాంక్కి యాడ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మీరు యూపీఐ నెంబర్ని ఎంటర్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే కొందరు మన ప్రైవసీ పర్పస్ కావచ్చు, లేదంటే అవతల వాళ్ళకి మన ఫోన్ నెంబర్ చెప్పడం ఇష్టం లేకపోతే ఇది ముఖ్యంగా
ఆడవాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అవతల వాళ్ళకి వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పడానికి ఇబ్బంది పడతారు ప్రైవసీ పర్పస్. అలాంటప్పుడు మీ ఒక ర్యాండమ్ నెంబర్‌ని వాళ్ళకి చెప్పినట్టుకుంటే, ఆ నెంబర్ వాళ్ళు ఎంటర్ చేసినట్టుకుంటే మీ నేమ్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది. అప్పుడు దానికి వాళ్ళు పేమెంట్ చేస్తే మీ అకౌంట్‌లోకి పడిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాంక్ యూపీఐ నెంబర్ ఎంటర్ చేస్తున్నాం కాబట్టి మీకు ఈ మొబైల్‌లో ఈ బ్యాంక్‌లో మీకు పేమెంట్ అనేది పడిపోతుందన్నమాట. ఇక్కడ ఆ నెంబర్ ఏ విధంగా ఉండాలని ఇక్కడ కొంత మీకు గైడెన్స్ ఇచ్చారు చూడండి. 0తో స్టార్ట్ అవ్వకూడదంట. అలానే అన్ని నంబర్స్ ఒకేలాగా ఉండకూడదని చెప్తుంది. నంబర్స్‌లో ఉంటుంది. అలానే కంటిన్యూగా 3 డిజిట్స్ అనేది సేమ్ ఉండకూడదని చెప్తుంది. అట్‌లీస్ట్ 8-9 ఉండాలని చెప్తుంది నంబర్స్. షుడ్ నాట్ హ్యావ్ అసెండింగ్ అండ్ డిసెండింగ్. కంటిన్యూగా 1, 2, 3, 4, 5 ఇలా ఉండకూడదు. లేదంటే బ్యాక్ సైడ్ ఉండి 9, 8, 7 ఇలా ఉండకూడదనమాట. సో ఈ విధంగా నెంబర్‌ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. క్రియేట్ చేసుకొని వెరిఫై చేసుకోవచ్చు. సపోజ్ నాకు నెంబర్‌ని ఇస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వెరిఫై చేస్తాను. వెరిఫై చేసిన వెంటనే ఈ నెంబర్ అవైలబుల్‌లో ఉందని చెప్తుంది. ఈ నెంబర్‌ని మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళ నెంబర్‌ని అక్కడ ఎంటర్ చేస్తే వాళ్ళ మొబైల్ నుండి మనకి ఈ బ్యాంక్ అకౌంట్‌లో అమౌంట్ పడుతుంది. ఇది చాలా యూజ్‌ఫుల్ సెట్టింగ్స్ అన్నమాట. ఓకే. ఇక అగ్రీపై క్లిక్ చేసినట్టుకుంటే కన్ఫర్మ్ చేస్తే కన్ఫర్మ్ అయిపోతుంది. తర్వాత మీరు అవసరం లేదనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆటోపేపై క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ చూడండి, నేను కొన్నింటికి మనం ఆటోపే పేమెంట్‌ని ఎనేబుల్ చేసేస్తాం. మనకది అవసరం లేదనుకుంటే దాన్ని సింపుల్‌గా డిసేబుల్ చేసేయవచ్చు. సపోజ్ నేను ఒకటి సెలెక్ట్ చేస్తాను చూడండి. నేను ఓపెన్ చేశాను కదా! ఇప్పుడు నేనేం చేస్తానంటే పాజ్‌పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఎంతవరకు పాజ్ చేయొచ్చని. సో దానికి పాజ్‌పై క్లిక్ చేసి మీరు ఆ పేమెంట్‌ని స్టాప్ చేయొచ్చన్నమాట. కాకపోతే అప్ టు 1 ఇయర్ వరకు మనం పాజ్ చేయొచ్చు. అలా కాదు, నాకు అసలు పేమెంట్‌లే వద్దు, నాకు ఇది రిమూవ్ చేసేస్తాను, నా అకౌంట్ నుండి అమౌంట్ కట్ అవుతుంది, నాకు అవసరం లేదనుకుంటే కింద ఇక్కడ చూడండి డిలీట్ ఆటోపే ఉంది కదా, దీనిపై క్లిక్ చేసినట్టుకుంటే మీకు కన్ఫర్మేషన్ అడుగుతుంది. కన్ఫర్మ్‌పై క్లిక్ చేసిన వెంటనే మీకు యూపీఐ పిన్ అడుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఏ బ్యాంక్ ఉందో, ఏ బ్యాంక్ ఐసీఐసీ బ్యాంక్. సో పిన్ అడుగుతుంది. ఆ పిన్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఆటోపే అనేది కట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఫోన్‌పేలో చాలా సెట్టింగ్స్ అనేది చేసుకోవచ్చు. ఇప్పటివరకు చెప్పిన సెట్టింగ్స్ మీకు అందరికీ యూజ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫోన్పే గురించి, అలానే మీరు యూజ్ చేసే డైలీ టెక్ కంటెంట్ కోసం చాలా ఇంపార్టెంట్ వీడియోస్, అలానే మీకు యూజ్ అయ్యే యూజ్ఫుల్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోన్పే గురించి చాలా ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి.